చేతులు జోడించి దేవుణ్ణి వేడుకుంటూ కళ్ల వెంట నీళ్లు కారుతుండగా వణుకుతున్న ఒంటితో ఒక మహిళ చేస్తున్న ప్రార్థన. ఇది చూస్తుంటేనే ఆ విమానంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నుండి ఫ్లై 91 ఎయిర్లైన్స్ విమాన ప్రయాణికులకు ఎదురైన అనుభవం ఇది. వాతావరణం అనుకూలించక సుమారు 4 గంటల పాటు విమానం గాల్లోనే ఉండటంతో ప్రయాణికులు మృత్యువును కళ్ల ముందు చూశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానం బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం 4:30 గంటలకు హుబ్బళ్లిలో ల్యాండ్ అవ్వాలి. కానీ సరిగ్గా ల్యాండింగ్ సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో విమానం హుబ్బళ్లి పైన, అలాగే దవణగెరే, ముండాకోడ్, శివమొగ్గ ప్రాంతాలపైన గంటల తరబడి చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. విమానం లోపల ప్రయాణికులు భయంతో వణికిపోతూ, ఏడుస్తూ దేవుణ్ణి మొక్కుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవుడా రక్షించు అనే ఆర్తనాదాలు, వద్దు వద్దు, ఏడవద్దు, ఏమీ కాదు అంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్న మాటలతో విమానమంతా గందరగోళంగా మారింది. పైలట్ని బెంగళూరుకో లేదా బెల్గాంకో తీసుకెళ్లమని చెప్పండి, ఇక్కడ రిస్క్ వద్దు అని ప్రయాణికులు ప్రాధేయపడ్డారు. పైలట్ ఎంత ధైర్యం చెప్పినా విమానం ఊగిసలాడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం అందరినీ వెంటాడింది. చివరకు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో విమానం బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఫ్లై 91 ఎయిర్లైన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని స్పష్టం చేసింది. కేవలం వాతావరణం అనుకూలించకపోవటం వల్లే స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని బెంగళూరుకు మళ్లించినట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేదని, తమ పైలట్లు అత్యంత నైపుణ్యంతో పరిస్థితిని చక్కదిద్దారని యాజమాన్యం వెల్లడించింది. విమానం గాల్లోనే చిక్కుకుపోవడంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎయిర్లైన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం లోపం వల్ల తాము నరకయాతన అనుభవించామని వారు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా గంటల తరబడి ఉత్కంఠ తర్వాత ప్రయాణికులందరూ క్షేమంగా ల్యాండ్ అవ్వటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.